తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురంలో హుండాయ్ కార్ల షోరూం తగలబడిపోతోంది. ఇరుంగట్టు కొట్టాయిలోని హుండాయ్ మోబీస్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కూడా కమ్ముకుంది. పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లతో మంటలాడుతున్నారు. అయితే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను కూడా అదుపు చేసినట్టు తెలుస్తోంది. సో మంటల్లో కార్ల షోరూం పూర్తిగా కాలిపోయింది, దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కార్లు, సామాగ్రి మొత్తం కూడా భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చారు. ఘటన పైన తమిళనాడు సీఎం విజయ్ కూడా ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణం అడిగి తెలుసుకున్నారు విజయ్. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో విజువల్తో మనం చూడొచ్చు. హుండాయ్ మొబీస్ అదో కార్ల షోరూం కాంచీపురం దగ్గర ఉన్నటువంటి ఇరుంగట్ట కొట్టాయిలోని ఓ కార్ల షోరూం అది. ఆ కార్ల షోరూంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఏం జరిగింది తెలియదు కానీ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని వందల సంఖ్యలో కార్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయి భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలతో కమ్ముకున్నాయి. సో విజువల్స్ మనం చూడొచ్చు. భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ అవన్నీ కూడా. సో ఈ సంఘటనలో చాలా కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటినట్టు తెలుస్తోంది. సంఘటన గల కారణాలని విజయ్ అడిగి తెలుసుకున్నారు. అక్కడికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. అయితే సహాయక చర్య ముమ్మరం చేయాలి. అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితి నుంచి ఆ వాతావరణం మొత్తాన్ని కూడా మార్చాలి అని చెప్పి విజయ్ ఆదేశాలతో ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. సో దట్టమైన పొగ మా ప్రాంతం అంతా కమ్ముకుంది. కనీసం శ్వాస తీసుకోలేని పరిస్థితి. ఆ ప్రాంతం అంతా గాల్లో కలిసిపోయింది పొగ. సో ప్రజలంతా కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. సో కార్ల షోరూం తగలపడిపోతున్న విజువల్ చూస్తున్నాం. సో ఒకసారి ఆ స్పాట్లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ వీడియో చూద్దాం. విజువల్స్ మనం చూడొచ్చు. ఇది కంచీపురంలోని ఇరుంగట్టు కొట్టాయిలోని హుండాయ్ మొబీస్ కార్ షోరూం, అదో కార్ ఫ్యాక్టరీ కూడా. సో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి ఆ ప్రాంతం అంతా. కొన్ని కిలోమీటర్ల మేర దీని ప్రభావం కనిపించింది. శ్వాస తీసుకోవడానికి కూడా సామాన్య జనం ఇబ్బంది పడుతున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇంకేదైనా కారణాలు ఉన్నాయి? బేసిక్గా డైరెక్ట్గా ఓపెన్గా మనం మాట్లాడుకుంటే కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ల కోసం కూడా కొన్ని ఫ్యాక్టరీలు ఇటువంటి తప్పుడు చర్యలకు దిగుతాయనేది మనం సినిమాల్లో కానీ కొన్ని సందర్భాల్లో రియాలిటీలో కూడా చూసాం. సో అసలు ఏం జరిగింది అక్కడ కార్ల షోరూంలో? ఈ ఫైర్ యాక్సిడెంట్ గల కారణం ఏంటి? ఏదైనా నిప్పురవ రాచుకుందా? ఏదైనా ఫ్యాక్టరీలో వర్క్ జరుగుతుండగా అది ఇంతటి విధ్వంసానికి కారణమైందా? షార్ట్ సర్క్యూటా? ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో విజయ్ అక్కడ ఫైర్ సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. సమాచారం కూడా ఆరా తీస్తున్నారు ఆయన. సో పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకునే మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో మంటల్ని ప్రస్తుతానికి కొంత అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని వందల సంఖ్యలో కార్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. సో అక్కడ చుట్టుముట్టినటువంటి కొన్ని కిలోమీటర్ల మేర 10-20 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఈ పొగ కమ్ముకుంది. ఈ పొగ కారణంగా ఆ గాల్లో ఈ పొగంతా కలిసిపోవడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో కార్ షోరూం ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కొంత ఆందోళన గురి చేసింది. ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు భయాందోళన గురవుతోంది. సో దీనికి సంబంధించి వారిని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో కార్ల షోరూం ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సీఎం విజయ్ ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? సో ప్రెసిడెంట్ ఆ మంటలు అదుపులోకి వచ్చాయా? రైట్ కృష్ణమోహన్, సో ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయా? ఫైర్ యాక్సిడెంట్ పైన విజయ్ రియాక్షన్ ఏంటి? ఉదయం నుంచి జరుగుతున్న ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటికీ దాదాపుగా 20 ఫైర్ ఇంజన్లు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. కాంచీపురం హుండాయ్ షోరూం పూర్తిగా కూడా దాదాపుగా ఒక 25 నుంచి 30 కార్ల దాకా తగలబడుతున్నాయని చెప్పి సమాచారం ఉంటుంది. ఇప్పటికీ దాని మీద పూర్తి స్థాయిలో సీఎంఓ నుంచి కూడా అంటే విజయ్ కూడా దీని మీద ఆరా తీస్తున్న పరిస్థితి. 20 ఫైర్ ఇంజన్లు వచ్చి అదుపులో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అవి ఇంకా కాలేదు. ఎందుకు అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఏ విధంగా ఇంత పెద్ద ఫైర్ అయింది అంటే వరుసగా మామూలుగా చిన్న ఫైర్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తం అవుతుంది. షోరూమ్స్ లో ఉన్న కార్ల వ్యవహారంలో కావచ్చు ఎక్కడిక్కడ కార్లని మూవ్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఎందుకు అంత స్పీడ్ గా రియాక్ట్ కాలేకపోయారు
అనేది ఒక చర్చ. అంటే ఉదయాన్నే దీని వెనకాల ఏదైనా కుట్ర దాగుందా అనే కోణం కూడా అక్కడ తమిళనాడు పోలీసులు చూస్తున్నారు. అయితే ఇది పూర్తిగా 20-30 కార్లు తగలబడేంత వరకు కూడా అసలు పూర్తిగా వాళ్ళు ఎందుకు స్పందించలేకపోయారు, లేదు అక్కడ ఉన్న కార్లని వెంటనే వేరే ప్లేస్ కి తరలించడంలో ఆలస్యమైందా, సిబ్బంది అంటే తెల్లవారుజామున ఇది జరిగింది కాబట్టి ఇంపాక్ట్ వల్ల సిబ్బంది ఒకరో ఇద్దరు చెప్తే అసలు సిబ్బంది పూర్తిగా లేరు అక్కడ, అందువల్ల చేరుకోలేకపోవడం, ఆ షోరూమ్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉదయాన్నే వివిధ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు షోరూమ్ కి వచ్చుకునే లోపలే ఈ ప్రమాదం పూర్తిగా జరిగింది. అయితే ఈరోజు విజయ్ తిరుచిలో ఒక మొదటి బహిరంగ సభ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన తిరుచి వెళ్లాల్సిన ఉంది. ఇప్పుడు జరిగిన సంఘటన ఎలా ఎందుకు జరిగింది, దీని వెనకాల ఏమన్నా వేరే కోణం ఉందా అనే ఒక కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ హుండాయ్ షోరూమ్ కి సంబంధించిన వ్యవహారంలో భారీ నష్టం అయితే జరిగింది. ఉన్న కార్లన్నీ, షోరూమ్ లో ఉన్న కార్లన్నీ కూడా పూర్తిగా తగలబడిపోయిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ షోరూమ్ యాజమాన్యం ఏం చెప్తోంది, ఇన్సిడెంట్ గల కారణం ఏంటి, అధికారులు ఏ రకంగా అన్వేషిస్తున్నారు? అంటే బేసిక్ గా ఇది తెల్లవారుజామున ఉదయాన్నే, అంటే మామూలుగా షోరూమ్ తెరవడానికి 10 గంటలు అవుతుంది. 10 గంటలకి ఎట్లా వాళ్ళ టీమ్స్ కావచ్చు, లేదా అక్కడ పనిచేసే సిబ్బంది అందరూ వస్తారు. ఈ లోపల నైట్ షోరూమ్ కి ఎవరుంటారు, గార్డ్స్ ఉంటారు, ఒకరో ఇద్దరు గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీకి. కానీ ఇది తెల్లవారుజామున జరిగే టైంలో ఒకరికి సమాచారం ఇచ్చి వాళ్ళు ఆ సిబ్బంది చేరుకోవడానికి కూడా లేట్ అయిపోయింది. వాళ్ళు ఇళ్లలో ఉంటారు, లేదు వేరే ప్రాంతాల్లో ఉంటారు. మామూలుగా రెగ్యులర్ గా షెడ్యూల్ టైం 9:30కి వాళ్ళు షోరూమ్ కి దగ్గరికి రావాల్సిన పరిస్థితి. కానీ ఈ టైంలో ఎవరు అందుకోలేకపోవడం, వాళ్ళకి అప్పటికి ఫైర్ ఇంజన్లు వచ్చి ఆపే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అనేది చెప్తున్నారు. కానీ అసలుకి ఎందుకు ఇది అయింది అనేది ఇంకా సీసీ ఫుటేజ్ పూర్తిగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా దీని మీద కొంత దర్యాప్తు చేస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా తమిళనాడులోని కాంచీపురం దగ్గర ఇరుగట్టు కొట్టాయిలోని హుండాయ్ మొబీస్ అనేటువంటి ఆ కార్ షోరూంలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. కొన్ని వందలాది కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ 10 సంఖ్యలో ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ సంఘటనపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సో వెంటనే ఆ మంటల్ని అదుపులోకి చేయడంతో పాటుగా మరింతగా ఆ పర్యావరణానికి కాలుష్యం కాకుండా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడం చెప్తున్నారు. బికాజ్ పొగ మొత్తం కూడా గాల్లో కలిసి కనీసం శ్వాస తీసుకోలేని ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి అక్కడ సిచ్యువేషన్. సో ప్రజెంట్ సహాయక చర్యలు మరింతగా వేగవంతం అవుతూ ఉన్నాయి. 10 సంఖ్యలో ఫైర్ ఇంజన్ చేరుకొని ఆ మంటలు నార్పుతూ ఉన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది.